రోజుల పాటు నిలకడగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ప్రస్తుతం క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా వివిధ దేశాలతో వరుసగా చేసే వ్యాపార ఒప్పందాలు, ట్రంప్ అమలు చేసిన దిగుమతి టారిఫ్ల ప్రభావం తగ్గడం వంటి అంశాలు అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ప్రతికూలతలను తక్కువ చేశాయి. అంతేకాకుండా ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరల కారణంగా వినియోగదారులు కొనుగోళ్లకు దూరంగా ఉండడం కూడా ధరల తగ్గుదలకు దోహదం చేసింది. ఇరవై 22 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు 19,500 మేర తగ్గింది. ఈ తగ్గుదల నేపథ్యంలో చెన్నై, ముంబై, బెంగళూరు, కలకత్తా వంటి ప్రధాన నగరాల్లో గ్రాముకు 8,610గా ధరలు నమోదయ్యింది. ఢిల్లీ, జైపూర్, లక్నో, నోయిడా వంటి ప్రాంతాల్లో మాత్రం ఇది స్వల్పంగా పెరిగింది. గ్రాముకు 8,625గా ఉంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర విషయానికి వస్తే నిన్నటితో పోల్చితే ఇది 100 గ్రాములకు 21,300 తగ్గినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చెన్నై, ముంబై, బెంగళూరు, కలకత్తా, కేరళ, పూణే వంటి నగరాల్లో గ్రాముకు 9,393గా ధర కొనసాగుతుంది. ఢిల్లీ, జైపూర్, లక్నో, నోయిడా వంటి నగరాల్లో ఇది 9,408గా ఉంది. ఇది కూడా దేశవ్యాప్తంగా పసిడి ధరల స్థిరీకరణకు సంకేతంగా పరిగణించవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తుంది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కాకినాడ వంటి నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర 8,610గా కొనసాగుతుండగా 24 క్యారెట్ల ధర 9,393గా ఉంది. అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర కూడా ప్రస్తుతం కేజీకి 1,08,000 దగ్గర స్థిరంగా ఉంది. ఈ ధరల పతనం వడ్డీ రేట్ల మార్పుల ద్వారా మరింత ప్రభావితమయ్యే అవకాశం ఉంది. పెట్టుబడిదారులు, వినియోగదారులు ఈ సమయంలో కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిదిగా భావించవచ్చని నిపుణులు అంటున్నారు.